మరి దేవుడి మహాప్రేమ చేత మరి ఒక విషయాన్ని మీకు చెప్తాను. మన ఇంట్లో ఏమన్నా వస్తువు కనపట్లేదు అనుకో, ఒక విలువైంది మా ఉపయోగకరమైనది వస్తువు కనపట్లేదు అనుకో, ఏం చేస్తాము? నెతుకుతాం. ఇల్లంతా నెతుకుతాం. పెట్టిలో పెట్టామా అండి, పెట్టిలో బట్టలన్నీ కింద తీసేస్తాం, బీరువాలో బట్టలన్నీ తీసేస్తాం అండి. లేకపోతే మనము ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని ఇంట్లో సాల్తీలన్నీ తిరగబెట్టేస్తాం. ఎందుకంటే మనకు అవసరమైన వస్తువు ఉండాలి, ఏది కనబట్టలేదు అని ఏం చేస్తామంటే మొత్తం అంతా ఇల్లంతా కూడా ఉన్న సామాగ్రి అంతా కూడా మరి ఒక చోటకి తీసి ఆ విలువైన వస్తువు కనబడే వరకు నెతికుతాం. కానీ నెతుకుంటాం లేదా? మీ ఇంట్లో కూడా శాంతి కనబడకపోతే దానికోసం నెతుకుతాం. లేకపోతే ఇంట్లో దొరకలేదు అనుకో, పక్కింటి పిల్ల మీరుగో పలానా శాంతి కానీ తెచ్చుకున్నావా, రిచ్ కానీ ఒకవేళ మర్చిపోయినేమో చూడమ్మా మీ ఇంట్లో అంటాం. లేదమ్మా అంటే మళ్ళీ పక్కింటికి వెళ్తే అక్క అని అడుగుతాం కదా. అంటే మనకున్న మన శాంతి అంటే మనకు అంత ఆ శాంతి వల్ల మనకు ప్రయోజనం ఉంది. అలాగే దేవుడు ఈ సృష్టిలో మరి దేవుడు నోటి మాట చేత ఈ సృష్టిలో ఉన్న జీవరాశులను చేశాడు. అయితే దేవుడు మనల్ని ఎలా చేశాడంటే తన పోలికలో తన రూపంలో చేసుకున్నాడు. చేసుకున్న మనము ఏంటి, చేసుకున్న ఆయన పోలికలో ఆయన రూపంలో ఉన్న మనము, మనలో ఉన్న ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఆయన తన చేతులతోటి తన రూపంలో తన పోలికలో మనల్ని చేశాడు. చేసుకుంటే దుష్టుడైన సాతాను ఏం చేశాడంటే ఏంటి, దేవుని నుండి మన ఏం చేశాడంటే దూరం చేసేసాడు. దూరం చేయటం వల్ల మరలా దేవుడు మరి సైతాను మనల్ని దేవుని నుండి దూరం చేశాడు. అంటే దేవునికి విరోధముగా మరి చెయ్యొద్దన్న పని మరి మన మూలపిత్రుడు ఆదాము అవ్వలు దేవుడు తోటలో 2 చెట్లు పెట్టాడు. ఈ చెట్టు ఫలాలన్నీ మీరు రెండు చెట్ల ఫలాలు తినొద్దు, ఈ తోటలో ఉన్న ఫలాలన్నీ తినండి, కానీ ఈ చెట్టులో ఉన్న ఫలాలు మాత్రం మీరు తినవద్దని చెప్పారు. అయితే ప్రియులారా ఏం జరిగిందంటే తెలిసే తరగా మరి సైతాన్ వచ్చి అంటాడు. ఆ సైతాన్ ఏమంటాడు తెలుసా, ఇదిగో ఈ జీవవృక్ష ఫలాలు తింటే కనుక మీరు దేవుళ్ళలాగా మారిపోతారని, మీ దేవుడు స్వార్థంతో ఉన్నాడని మాయ మాటలు చెప్పి నమ్మించి వాళ్ళతో ఆ పండ్లు తినిపించేసి అంటే తినిపించినప్పుడు వెంటనే దేవుడికి కోపం వచ్చి వెంటనే ఆజ్ఞ అతిక్రమించడం వల్ల ఏమొచ్చిందంటే పాపము వచ్చింది. అంటే ఆ పాపం వల్ల మనుషుడు ఏమైపోయాడంటే దేవునికి దూరం అయిపోయాడు. అందులో ఇప్పుడు ఈ పాపములు తీయడానికే మరలా అంటే మనము ఎట్లాంటి వారు అంటే ఆయన పోలికలు ఆయన రూపంలో దేవుడు చేసుకున్నాడు కాబట్టి మనము దేవుని దృష్టిలో విలువైన వారు. దేవుడికి స్తోత్రం. మీరు ఫలించి అభివృద్ధి చెందండి దేవుడు వాక్యంలో చెప్పారు. అలాగే ఆయన పోలికలు ఆయన రూపంలో ఉన్న మనము అంటే మరి దేవుడు తన చేతులతో మనల్ని కన్నాడు. ఆయన రూపంలో ఉన్న మనల్ని దుష్టుడైన వాడు మనల్ని ఏం చేశాడంటే దేవుడి నుండి దూరం చేశాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే పరలోకం నుండి మనిషి కుమారుడిగా యేసయ్యగా ఈ లోకానికి శరీరధారిగా ఇచ్చారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కుక్కలా వస్తే కుక్క భాష మనకు తెలుస్తుందా? పందిలా వస్తే పంది భాష మనకు తెలుస్తుందా? దోమలా వస్తే దోమ భాష మనకు తెలుస్తుందా? ఏగలా వస్తే ఏగ భాష మనకు తెలుస్తుందా అండి? అలాగే మనం తన పోలుకులో తన రూపంలో మన మనల పోలుకులో ఆయన శరీరానికి మన రూపంలోనే ఈ లోకానికి రావడం వచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి మరి ఆయన పోలుకులో ఆయన రూపంలో ఉన్న మనలాగా ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే మనం విలువైన వారిని కాబట్టి బైబిల్ వాక్యం చెబుతుంది, నశించుతున్న వారిని వెతికి రక్షించడానికి దేవుడు మనుషు కుమారుడు అని లోకానికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మనల్ని వెతికి రక్షించడానికి అంటే నశించిపోతున్న మన జీవితాల్లో ఆయన రక్షించడానికి వెతికి రక్షించడానికి ఈ లోకానికైనా వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లలు ఈ నా మాటలు వింటున్న మనలో అందుకనే ఇప్పుడు ఈ లోకంలో మరి ఈ ఊర్లో మీరు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నారు అండి, ఆటో రావడానికి కానీ మరి మనుషులుగా మరి కొత్తగా ఆ టౌన్లో తిరుగుతాం కాబట్టి అక్కడ రోడ్లు చాలా నీట్గా ఉంటాయి అండి, ఇలాంటి గొప్పలు గొతుకులు ఉండవు. మా ఊళ్ళు కానీ ఇక్కడ తీసుకొస్తే మీకు దండం ఎలా వస్తున్నారు బాబా అంటారు. దేవుడికి స్తోత్రం. అంటే అంతటి కఠినమైన ఈ ప్రాంతంలోకి మేము రాగలిగామంటే ఇది యేసయ్య పరలోకం నుండి శరీరానికి లోకానికి వచ్చి మనందరి పాపం నుండి విడిపించడానికి అంటే ఏ దేవుడి నుండి అయితే మనం దూరం అయిపోయామో, ఏ తండ్రి అయితే మనల్ని కలగజేశాడో ఆ తండ్రిని మనల్ని చేర్చుకోవడానికి ఈ లోకానికి యేసయ్యగా ఈ లోకానికి వచ్చారు. ఆ యేసయ్య నన్ను రక్షించుకున్నాడు, మమ్మల్ని రక్షించుకున్నారు. అలాగే మిమ్మల్ని రక్షించాలనే ఈ విలువైన ప్రేమను మీకు చెప్పడానికి మీరు విలువైన వారు. ఎవరు మీరు? దేవునికి మీరు దేవుని దృష్టిలో మనం అందరూ విలువైన వారు. మనం అనుకోవచ్చు మాకు విలువ లేదు, నాకు విలువ లేదు,
ఈ లోకంలో ఎవరికి విలువ ఉంటుంది? డబ్బున్న వాళ్ళకి విలువ ఉంటుంది, మాటగాళ్ళకి విలువ ఉంటుంది, అధికారులకు విలువ ఉంటుంది. కానీ దేవుడు పిల్లరా మనము విలువైన వారు అన్నాడు యేసయ్య. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఎన్నికలేంటి? మనం ఎన్నికైన వారికి చేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. కాబట్టి మీరు విలువైన వారమ్మా, మీరు దేవునికి చాలా అవసరమైన వారు. నీవు నేను దేవుడికి కావాలి. ఎందుకంటే నీవు కొరకు నా కొరకు పరలోకంలో దేవుడు నివాసాలు ఏర్పరుస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో మనము నివసించడానికి, నివాసయోగ్యంగా ఉండడానికి కొన్ని గృహాలు నిర్మించుకున్నాం. అలాగే యేసయ్య నీ కొరకు నా కొరకు ఈ ఒక రోజు ఈ భూమి అంతా కూడా ఏమైపోతుంటే పంచిపోతాలన్నీ కూడా లైమైపోతాయని వాక్యంలో రాయబడింది. ఈ ఆకాశము భూమి గతించిపోతుందని రాయబడింది. ఈ భూమి ఆకాశాలు గతించిపోతాయి, కానీ దేవుని మాటలు మాత్రం నిలుసుంటాయి. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా, నీవు నేను కూడా నిలుసుండాలి. శాశ్వతుడైన దేవునితో యుగాలు సదాకాలం ఉండాలని యేసయ్య తలంచాడు. అందుకని ఆయన మన కొరకు చనిపోయాడు. మనందరం ఆయన వైపు తిరగండి, ఆయన నమ్ముకోండి. మనందరము శాశ్వతమైన రాజ్యానికి యేసయ్య తీసుకెళ్ళడానికి వచ్చారు. దేవుడికి స్తోత్రం. అది మాట్లాడుతున్న మీరు మీ జీవితంలో సమస్యలు ఉంటే యేసయ్య అనండి, యేసయ్యని పిలవండి, హల్లెలూయా అనండి, స్తోత్రం చెప్పండి, యేసయ్య తలుసుకోండి. ఎలాంటి వ్యాధులైనా ఎలాంటి రోగాలైనా సరే ఆయన తీటుకు సమర్థుడు. ఎందుకంటే నాకు 24 గంటల నొప్పి 18వ ఏట వచ్చింది. ఆ పేగు వ్యాధి వల్ల నేను చాలా అస్వస్థత గురయ్యాను, చాలా మందులు వాడాను, నాకు తగ్గలేదు. చివరికి ఆ నొప్పి తట్టుకోలేక సరిపోదాం అనుకున్నాను అండి. ఆ బాధ తట్టుకోలేక సరిపోదాం అనుకున్నప్పుడు అండి నేను చాలా మంది మరి డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, కానీ ఏ డాక్టర్లు కూడా ఇచ్చిన మందులకు పనిచేసి కాదు. రోజు రోజుకి నా బాడీ అంతా కూడా డౌన్ అయిపోతూ ఉండేది, పల్స్ డౌన్ అయిపోతూ ఉండేది, మనిషిని పాలిపోతూ ఉండేవాడిని. రక్తం లేకపోతే ఏమైపోతాం? పాలిపోతాం. బలహీనత వచ్చేస్తూ ఉంటుంది, చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చేస్తాయి. అలాంటి ఎన్ని మందులు వాడినా నాకు అనారోగ్యం ఎక్కువైపోతుంది తప్ప నాకు రోగం తగ్గట్లే. అప్పుడు పిల్లరా ఎవరు ఇప్పుడు మాకులాగే ఎవరో ఒకరు మా ఊరు వచ్చారు, ఇలాగే దేవుని మాటలు చెప్పారు. అప్పుడు యేసయ్యని తెలుసుకోవాలని అనిపించింది. నేను అనుకున్న ఆ రాత్రి యేసయ్య నేను మరి నా పడకల మీద ఉన్నప్పుడు ఒక డాక్టర్ లాగా నాకు వచ్చి ఆ రాత్రి నాకు మా ఇంట్లో ఉన్న గది అంతా ఎలుగుమయంగా ఉంది. ఆ వెలుగులో ఒక డాక్టర్ గారు వచ్చారు. నేనేమనుకుంటున్నానంటే నాకు ఆపరేషన్ చేయడానికి డాక్టర్ గారు వచ్చారేమో, నేను హాస్పిటల్లో ఉన్నాను అనుకుంటున్నాను. అయితే తీరా చూస్తే ఆయన వచ్చి, బాబు నీకు నొప్పి ఎక్కడా అని లేకపోతే ఇలాగా కొట్టాడు. దేవుడికి స్తోత్రం. వెంటనే మా ఇంట్లో పెద్ద పెద్ద రంకులు వినపడతా ఉన్నాయి, ఆంబోతు రంకులు. ఏంటని చూసినప్పటికి మా ఇల్లు మళ్ళీ లైట్లు లేవు, చీకటి గది. మా ఆయన బయటకు వెళ్ళిపోతుంటే ఆయన వెనకాల నేను వచ్చాను. అప్పుడు నాకు స్వరం వినపడింది, ఇదిగో దేవుడు నిన్ను ముట్టాడు, దేవుడు నిన్ను ముట్టాడు. దేవుడికి స్తోత్రం. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆ రోగం నావలేదు. హల్లెలూయా. అంతకుముందు మరి ఏది తినడానికి లేదు నాకు. ఒక మసాలా కానీ, ఒక చింతపండు కానీ, ఏం తినడానికి లేదు, కారం కానీ, ఉప్పు కానీ. అలాంటిది ఈ రోజున ఎంత ఉప్పు తిన్నా, ఎంత కారం తిన్నా, ఎన్ని మసాలాలు తిన్నా నాకు ఎలాంటి రోగం లేదు. దేవుడికి స్తోత్రం. అందుకు నా జీవితంలో నా రోగాన్ని తీసేసేది. దేవుడికి స్తోత్రం. అందుకు నువ్వు యేసయ్య మనల్ని బాగు చేయడానికి వచ్చాడు. ఎందుకంటే మనం దేవుని దృష్టికి విలువైన వారు. హల్లెలూయా. ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ యెహోవా పెట్టిన దీపము. హల్లెలూయా. అందును నీవు నేను కూడా యేసయ్య రక్షించడానికి వచ్చాడు, యేసయ్య కాపాడడానికి వచ్చాడు. అందును మీ బిడ్డల్ని మీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు. యేసయ్యని మీరు స్మరణ చేయండి, యేసయ్యని ప్రార్థన చేసుకోండి. తప్పక మీ జీవితంలో ఉన్న ప్రతి కోరిక తీర్చి మీరు ఉన్నత స్థితిలో, ఉన్నత స్థలంలో నిలబెట్టే దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. కాబట్టి ఇలా మాట్లాడుతున్న మీరు విశ్వసించండి, మీరు మీ ఇంటి వారు రక్షించబడండి. రాబోతున్న నూతన ప్రపంచంలో నీవు నేను కలుసుకోవాలని ఒక ఆశ తపనతో దేవుడు నాకు మనందరూ మంచికి ఈ మాటలు తీసుకుని వచ్చారు. అందుని బట్టి దేవుడి స్తోత్రం చెప్పండి అందరూ కూడా.